వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. పప్పు వడను చేసేటప్పుడు ఈ చిన్న టెక్నిక్కి ఉపయోగించి మనం కానీ మినపప్పు వడను చేసామంటే సోడా వేయనవసరం లేదు. అలాగే తక్కువ ఆయిల్ తోటే మనం వడలన్నీ ప్రిపేర్ చేసేయచ్చు. ఆయిల్ అనేది చాలా వరకు అసలు పీల్చుకోదండి. పప్పు వడ మన ఒంటికి చాలా మంచిది, కానీ కొంతమంది ఆయిల్ ఫుడ్ అని చెప్పి చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా మనం ఒక చిన్న టిప్ని ఉపయోగించి ఈ వడని ప్రిపేర్ చేసామంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుందండి. ఎందుకు ఆలస్యం, ఈ వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను మినపప్పుని 4-5 గంటల సేపు నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకొని బరకగా ఈ పిండిని పట్టుకునేసేయండి. ఇలా అవసరమైతే మాత్రం కొంచెం నీళ్ళు అనేది ఉపయోగించుకుంటూ ఈ విధంగా బరకగా పప్పు అనేది చేసుకునేసేయండి. చూడండి, ఇక్కడ నేను మినపప్పుని మిక్సీకి వేసిన తర్వాత ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకోవడం వల్లే మనకి ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. సోడా పిండి కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాలు అనేది ఈ మినపప్పు పిండిని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ చిన్న టిప్ను ఉపయోగించామంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది. అలాగే మనం సోడా పిండే వేయనవసరం లేదండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మినపప్పు పిండిని ఒక అరగంట సేపు అనేది పక్కన పెట్టేసేయండి. ఇలా బీట్ చేసుకొని వడల్ని వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. అరగంట తర్వాత ఈ విధంగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి వడ మునిగేంత వరకు ఆయిల్ అనేది పోసుకునేసేయండి. ఆయిల్ అనేది బాగా వేడి చేసుకునేసేయండి. అయినా సరే ఏ డీప్ ఫ్రై ఐటెంకైనా సరే ఆయిల్ అనేది బాగా కాలినప్పుడే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, చెయ్యి అద్దుకునే దానికి ఈ విధంగా పక్కన గిన్నెలో నీళ్ళు అనేది పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా అని చూస్తున్నాను. చూడండి, పిండి అనేది ఎంత ఫ్లఫీగా ఉందో. ఈ విధంగా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఆ విధంగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం వడల్ని వేసుకునేద్దాం. చూడండి, ఈ విధంగా నేను చేతికి తడుపుకుంటూ వడపిండి అనేది చేతిలో వేసుకుంటూ రౌండ్ షేప్లో వడల్ని వేసుకుంటున్నాను. నాకు చేతితో వేయటమే అలవాటండి ఈ విధంగా, అందుకే నేను చేతిలో వేసేస్తున్నాను. మీకు చేతిలో వస్తే వేయండి, లేదంటే కవర్లో అయినా లేదా ఆయిల్ కవర్లో అయినా వేసుకునేసేయండి. కానీ ఆయిల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఆయిల్ అనేది పైన పడకుండా. ఇలా ఒక్కొక్కటిగా వడల్ని వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు అనేది వడని బాగా కాలనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలాగే మధ్యలో సిమ్లో పెట్టుకుంటూ వడ అనేది బాగా కాలనివ్వండి. చూడండి, ఎంతో క్రిస్పీగా సోడా పిండి అనేది ఉపయోగించకుండా ఇక్కడ నేను ఆయిల్ అనేది కూడా చాలా తక్కువగా పడుతుందండి. చూసారా, ఎంతో రుచికరమైన మినపప్పు వడ అనేది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసాను. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు వడ అనేది ఎంత ఈజీగా తయారు చేశాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.